ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ బత్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. స్వామియే శరణం అయ్యప్ప. ఎవరు ఈ స్వామి శరణం, ఎవరు ఈ అయ్యప్ప? మన చుట్టూ ఇప్పుడు చాలా మంది నల్ల బట్టలు వేసుకొని చెప్పులు వేసుకోకుండా తిరుగుతూ ఉన్నారు. చాలా మంది. ఫ్రెండ్స్, మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, వీళ్ళు నేటి యువతరానికి చాలా ఆదర్శనీయం. ఎవరు ఈ స్వామి అయ్యప్ప? శబరిమలై, కేరళ శబరిమలైలో శబరి కొండ మీద వెలిసినటువంటి ఒక స్వామి, మణికంఠ స్వామి. సో అయ్యప్ప స్వామి, ఈ స్వామి అత్యంత అంటే పవిత్రుడు, అత్యంత శక్తివంతుడు అని చాలా మంది కొలుస్తూ ఉంటారు. ఈ స్వామిని మీరు ఈ కార్తీక మాసంలో చాలా మందిని చూస్తూ ఉంటారు. మీ చుట్టూ, మన చుట్టూ గ్రామాల్లో వీధి వీధిన ఉంటారు వీళ్ళు ఒక మండలం అంటే తెలుగు సాహిత్యం ప్రకారం ఒక మండలం అంటే 41 రోజులు. వీళ్ళ యొక్క దీక్ష, ఒక దీక్ష భూని 41 రోజులు ఉదయమే 4:30-5 గంటలకే లేచి వీళ్ళ యొక్క ఆహారంలో కానీ, వీళ్ళ యొక్క చేష్టల్లో కానీ, మాటల్లో కానీ, పద్ధతిలో కానీ, నడవడికలో కానీ, చూపులో కానీ, అన్నిట్లో కూడా వీళ్ళ ప్రవర్తనలో కూడా అన్నిట్లో మార్పులు తీసుకొచ్చుకొని ఒక 41 రోజులు అత్యంత శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో పూజిస్తారు. మరి వీళ్ళు మన యువతరానికి ఎంతో ఆదర్శనీయం. ఎందుకు ఫ్రెండ్స్, మీరు కూడా మీ జీవితంలో ఒక సంవత్సరం, ఒక మండలం, ఒక దీక్ష చేపడితే ఒక స్వామీజీకి వారి యొక్క సంవత్సరం బాగుంటుంది. అందుకని ప్రతి సంవత్సరం మండలం ఈ కార్తీక మాసంలో వాళ్ళు వేస్తుంటారు. మరి మీ యొక్క యువతరం, మీ జీవితం బాగుపడాలంటే, మీ జీవితం మారాలంటే ఒక్క మండలం కాదు, మీరు ఒకేసారి 10 మండలాలు మీ యొక్క శ్రద్ధ, ఆసక్తి, తపన, తాపత్రయం పెట్టి ఈ రోజు 41 రోజులు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ దీక్ష చేస్తున్నారో, మీరు 10 మండలాలు 410 రోజులు మీరు ఒక దీక్షగా తీసుకొని ఒక శ్రద్ధతో, ఒక ఆసక్తితో మీరేదైతే అనుకుంటున్నారో, మీరేదైతే అవ్వాలనుకుంటున్నారో దానిపైన శ్రద్ధ పెట్టండి. దాన్నే సాధించే లక్ష్యంతో ఒక 10 మండలాలు 410 రోజులు మీరు మీ దృష్టి పెట్టండి. మీ శక్తిని అంతా కూడా దోచి అక్కడ పెట్టండి. మీరు విజేతలు అవుతారు. ఇలా పెట్టిన వాళ్ళే ఈ రోజు మనకున్న విజేతలు. అది ఎలాన్ మాస్క్ కానీ, బిల్ గేట్స్ కానీ, మీరు ఇలా చూసుకుంటే చెప్పుకుంటూ పోతే ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో గొప్పగా సాధించిన, విజయం సాధించిన ఎవరైనా వారి యొక్క చేతులు, ఆఖరికి చిరంజీవి అయినా కూడా తన యొక్క శక్తి మొత్తం ఒక 400 రోజులు నిరంతర శ్రమ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరికి కూడా యువతరానికి ఒకటే తెలియజేస్తున్నా, అయ్యప్ప స్వాములే మనకు ఆదర్శం. వాళ్ళు చేసిన 41 రోజుల దీక్షలాగా మనం 410 రోజుల దీక్ష బోలితే మనం అనుకున్నది సాధిస్తాం, మనం చరిత్ర సృష్టిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామియే శరణం అయ్యప్ప.